ఎందుకంటే దేవుడు అంటే భయం ఉంటే పొరుగురున్న నీ సహోదరుని ప్రేమిస్తావయ్యా. అదే యేసు ప్రభు ఏమని, నువ్వు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాడు ఎవడైనా ముందు పొరుగునున్న నీ సహోదరుని ప్రేమించో. వాడే నీకు దైవం. వాడికి పెట్టు అన్నం, వాడికి పంచు ఆహారం, మంచినీళ్లు, మందులు. అదే కదండి క్రైస్తవ్యం చేసింది. దాన ధర్మాలు చేసి పేదవాడికి అన్నం పెట్టి, ఆకలితో ఉన్నవాడికి నీరిచ్చి, వస్త్రాలు ఇచ్చి, మందులు ఇచ్చి, వాళ్ళందరినీ కూడా ప్రేమించి కటాక్షిస్తే మతం అని ఎందుకయ్యా అంటావు? మంచిది. పొరుగువాడిని ప్రేమించడం మంచి. దీన్ని కూడా మతపరమైన రంగు పులుగుతున్నావా అన్నారు. అవునండి, వీళ్ళందరూ వీళ్ళకి రోగాలకు మందులు ఇచ్చి, బట్టలు ఇచ్చి మతంలో కలిపేసుకుంటున్నారట. ఏమండి, మరి మతంలో కలిపేసుకుంటే ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అయిపోయిందే. ఏమండి, దేశంలో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా, హైందువులు ఎక్కువ ఉన్నారా? హైందువులే కదండి మెజారిటీ. మరి మారిపోలేదా? బట్టలు ఇచ్చినంత మాత్రాన మారదయ్యే సమాజం. మందులు ఇచ్చినంత మాత్రాన మారదయ్యే సమాజం. సమాజం మారాలి అంటే మనుషుల నమ్మకం కలగాలి, దేవుడంటే భయం కలగాలి. అప్పుడు మారుతుంది.